హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారండి అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ. సో ఈరోజు ముందుకు మరికొన్ని కొత్త కలెక్షన్స్ తీసుకొని వచ్చేసానండి. ఇవి చూస్తున్నారు కదా, ఇవి సిల్వర్ పాలిష్ అండి, గంగా జమున పాలిష్ కాదు. సో ప్రైస్ వేరియేషన్ ఉంటుంది. మళ్ళీ మీరు ఇవే గంగా జమున పాలిష్ అనుకొని అదే ప్రైస్కి ఇవ్వమని అడుగుతారేమో. ఇవి సిల్వర్ పాలిష్ అనమాట. గంగా జమున పాలిష్ అయితే ఇందులోనే కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. సో ప్రైస్ డిఫరెన్స్ మీరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో ఈరోజు కలెక్షన్స్లో సూపర్ డూపర్ బ్యాంగిల్స్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి. చాలా అంటే చాలా బ్యాంగిల్స్ కలెక్షన్స్ అయితే ఫుల్గా ఉన్నాయి. అవే కాకుండా వెడ్డింగ్ సెట్స్ అండి, బ్రైడల్స్కి కావాల్సిన హెవీ సెట్స్ ఉంటాయి కదా, ఎవరైతే అడుగుతారో అలాంటి వాటి చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. కావాలనుకుంటే మాత్రం ఫాస్ట్గా బుక్ చేసుకోండి, స్టాక్ అయితే సోల్డ్ అవుట్ అయిపోతుంది, ఓకేనా? బ్యాంగిల్స్ బుక్ చేసుకునే వాళ్ళకి మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, సైజ్ విషయంలో ప్లీజ్ క్లారిటీగా ఉండండి. మమ్మల్ని కరెక్ట్ సైజ్ పంపించమని చెప్పడం కాదు, మీరు కరెక్ట్ సైజ్ అయితే అడగండి, ఓకేనా? ఎలా సైజ్ చేసుకోవాలో తెలుసు కదండి మీ అందరికీ కూడా. గూగుల్లో ఒకసారి సైజ్ చార్ట్ చూసుకోండి, చూసి కంపేర్ చేసుకున్న తర్వాతే బుక్ చేసుకోండి. లేదా ఆల్రెడీ ఇదివరకు తీసుకున్న ఎక్స్పీరియన్స్ ఉంటే దాని విధంగా అయినా చూసి బుక్ చేసుకోండి. అంటే మమ్మల్ని అడుగుతున్నారనమాట అందరూ, మేడం మాకు 24 సరిపోతుందా, 26 సరిపోతుందా, మీరే సజెస్ట్ చేయండి అంటున్నారు. ప్లీజ్ అండి, ఎందుకంటే ఎవరి హ్యాండ్ వాళ్ళకి, మనం రైట్గా ఎదురుగా లేము కదా చూసి సైజ్ చేసుకోవడానికి. ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నారు కాబట్టి ఆల్రెడీ ఇదివరకు బుక్ చేసుకున్న వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటే పర్వాలేదు. కొత్తగా తీసుకునే వాళ్ళు మాత్రం సైజ్ చార్ట్ చూసుకున్న తర్వాతే బుక్ చేసుకోండి, ఓకేనా? సో ఇది నేను ఇచ్చే సజెషన్ అండి ఖచ్చితంగా. ఎందుకంటే మళ్ళీ ఒకసారి బుక్ చేసుకున్నాక టైట్ అయిపోయి మీకు అవి వేస్ట్ అయిపోతే మీరు నన్ను తిట్టుకుంటే నాకు ఇబ్బంది కదా. సో ఇవి ఎక్స్చేంజ్ ఉండదు కాబట్టి గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, బ్యాంగిల్స్ విషయంలో సైజ్ ఎక్స్చేంజ్ ఉండదు కాబట్టి సో క్లియర్ కట్గా మీరు చూసి ముందే బుక్ చేసుకోవాలి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ యొక్క ప్రైస్ స్క్రీన్ మీద కనిపిస్తుంది, విత్ ఫ్రీ షిప్పింగ్ తోటి అవైలబుల్గా ఉంటుంది. కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు. బుకింగ్ ప్రాసెస్ తెలుసు కదండి. నచ్చిన ఐటమ్ స్క్రీన్ షాట్ తీసుకోండి, స్క్రీన్ మీద మన వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదండి, ఆ వాట్సాప్ నెంబర్కి అవైలబిలిటీ చెక్ చేసుకొని బుక్ చేసుకోవాలి. కాల్స్ ద్వారా ఎలాంటి బుకింగ్ జరగదండి. అండ్ పర్సనల్గా కూడా ఎవరికైనా ఎలాంటి అప్డేట్స్ ఇవ్వలేను. మీకు ఎవరికైనా ఈ అప్డేట్స్ కావాలి అనుకుంటే మన గ్రూప్స్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, డైరెక్ట్గా గ్రూప్లో జాయిన్ అయిపోండి. మీకు నచ్చిన ఐటమ్ పర్చేస్ చేసేంత వరకు గ్రూప్లో ఉండి, కావాలంటే తర్వాత మీరు లెఫ్ట్ అయిపోవచ్చు. లేదు మేడం మాకు స్టోరేజ్ ప్రాబ్లం ఉంటున్న వాళ్ళకి ఆల్రెడీ చెప్పాను, మీరు డైలీ ఒక రోజంతా వచ్చిన అప్డేట్స్లో మీకు నచ్చిన ఐటమ్ని సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత మిగతా ఐటమ్స్ అంతా క్లియర్ చార్ట్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఫస్ట్ కొన్ని సెట్టింగ్స్ చేసుకోవాలండి. వాట్సాప్లో చాలామంది యూజ్ చేయరు, ఎందుకంటే వాళ్ళకి అవసరం రాదు. సో ప్రతి మెసేజ్కి టంగ్ 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 అని సౌండ్ వస్తుంటుంది కదా, ఆ సౌండ్ రాకుండా ముందు మ్యూట్ చేసేసుకోండి. అలాగే మీది ఆటోమేటిక్గా ఫొటోస్ డౌన్లోడ్ అయిపోతే మీకున్న ఇంటర్నెట్ డేటా మొత్తం వాటికే అయిపోతుంది. సో అలా డేటా ఆఫ్ చేసుకోండి, ఆటో డౌన్లోడింగ్ ఆప్షన్ తీసేయండి. మీకు నచ్చినప్పుడు మీరు ఫ్రీగా ఉన్నప్పుడే డౌన్లోడ్ అయ్యేలాగా ఆప్షన్ పెట్టుకోండి. ఆ తర్వాత మీకు ఏదైనా ప్రైస్ కింద 590 అని కనిపించింది, ఇదేదో బాగుంది కదా అని అప్పుడు డౌన్లోడ్ చేసుకుంటారు కదా, ఆ డౌన్లోడ్ అయిందని గ్యాలరీలోకి వెళ్ళనివ్వద్దండి, మొబైల్ గ్యాలరీలోకి రావద్దు, ఓన్లీ వాట్సాప్ గ్రూప్లోనే ఉండేలాగా ఇంకొక సెట్టింగ్ ఉంటుంది, మీడియా విజిబిలిటీ ఆఫ్ అని ఉంటుంది, అది సెట్ చేసుకోండి. ఎవరికైనా ఈ ప్రాసెస్ రాకపోతే గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత నన్ను అడగండి, నేను మీకు స్క్రీన్ షాట్ తీసి పెడతాను, ఎలా పెట్టుకోవాలో మీరు పెట్టుకోవచ్చు, ఓకే? అండ్ పర్సనల్గా నేను ఎవరికి ఎలాంటి సెట్స్ ఆఫర్ చేయలేనండి. సో మీరు మీకు నచ్చినవి మీరే బుక్ చేసుకోండి, ప్లీజ్ ఏమనుకోవద్దు, ఓకే? సో ఆ సెట్టింగ్స్ అన్నీ చేసుకోండి. డైలీ వస్తుంటాయి కదా అప్డేట్స్, మీకు నచ్చింది మీరు డౌన్లోడ్ చేసుకున్నాక క్లియర్ చార్ట్ కొట్టేటప్పుడు ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు యూట్యూబ్లో ఎలా స్క్రీన్ షాట్ తీసుకుంటారో గ్రూప్ది కూడా అలా స్క్రీన్ షాట్ తీసుకొని గ్రూప్లో సెట్టింగ్స్ దగ్గర క్లియర్ చార్ట్ ఉంటుంది, క్లియర్ చార్ట్ కొట్టేశారంటే డేటా మొత్తం క్లియర్ అయిపోతుంది, మీకు స్టోరేజ్ ఇష్యూ తగ్గుతుంది, మీకు కావాల్సిన ఐటమ్ యొక్క ప్రైస్ మీ దగ్గరే ఉంటుంది. మీరు ఎప్పుడు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ స్క్రీన్ షాట్ నాకు పెట్టేసి మీకు గుర్తుపెట్టుకుంటే డేట్ కనుక తెలిస్తే డేట్ చెప్పి బుక్ చేసేసుకోండి, ఓకేనా? ఇది గ్రూప్లో జాయిన్ అవ్వడానికండి. ఎందుకంటే గ్రూప్లో మీకు రెగ్యులర్గా కంపల్సరీ వెంట వెంటనే డైలీ అప్డేట్స్ వస్తాయి, చాలా వస్తాయి అన్నమాట, మీకు ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే వీడియోస్ నేను 3 డేస్కి అలా చేస్తాను కాబట్టి మీకు ఏమంటారు ఐటమ్స్ అన్నీ త్వరగా స్టాక్ అవుట్ అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఓకే? ఎవరైనా అకేషన్స్ కోసం కావాలనుకునే వాళ్ళు, ఇప్పుడు శ్రావణ మాసం ఇంకా అయిపోయిందండి, ఆల్మోస్ట్ ఇంకో 10 డేస్లో వస్తుంది. సో అస్సలు మిస్ చేసుకోవద్దు. అండ్ మంచి ఆఫర్ని అయితే నేను ఆషాఢంలో ఎలాంటి ఆఫర్స్ తీసుకొని రాలేదు, యాక్చువల్గా తొలి ఏకాదశి అప్పుడు పెడదాం అనుకున్నాను మొహరం టైంలో అనేసి, బట్ నాకు కుదరలేదండి, టైం సెట్ అవ్వలేదు ఆఫర్స్ పెట్టి వీడియో చేయడానికి. సో నెక్స్ట్ నేను మీకు వరలక్ష్మి వ్రతం టైంలోపు అంటే ముందుగానే పెడతాను ఒక ఆఫర్ని ఏదైనా. సో ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు, పెళ్ళిళ్ళకి తీసుకునే వాళ్ళు అప్పుడైనా చూసి బుక్ చేసుకోవచ్చు, ఓకేనా? ప్రెజెంట్ అయితే అన్ని కాంబోస్ ఆఫర్స్ అయితే ప్రెజెంట్ రెడీగా ఉన్నాయండి, మీకు నచ్చినవి మీరు బుకింగ్ చేసుకోండి. ఆల్రెడీ మనవి చాలా బెస్ట్ ప్రైస్ అండి, ఇందులో ఇంకా లీస్ట్ డిస్కౌంట్స్ కానీ బార్గెనింగ్ కానీ అడగద్దు, ఇదే ఫైనల్ ప్రైస్ అండి, ఇంతకు మించి తక్కువకు రాదు. ఆఫర్స్ ఎప్పుడైనా ఒకసారి పెడతాము, క్లియరెన్స్ సేల్లా కానీ లేకపోతే కొంచెం మీ అందరికీ ఎప్పుడైనా మంచి ఏదైనా ఇవ్వాలి అనిపించినప్పుడు కానీ పెడతాము. ఈ ఆల్రెడీ మాకు వచ్చే మార్జిన్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఇంక మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి, ఓకే? అండ్ కాంబోస్లో నుంచి సింగిల్ ఐటమ్ ఇవ్వడం కుదరదండి, ఆ సింగిల్ ఐటమ్ యొక్క ప్రైస్ వేరే ఉంటుంది, ఇది ప్రైస్ వేరే ఉంటుంది, మాకు గుర్తుపెట్టుకోవాలంటే ఇన్ని ఐటమ్స్ది కష్టంగా ఉంటుంది కాబట్టి
అందుకే మనం యూట్యూబ్ ప్లాట్‌ఫామ్ సెలెక్ట్ చేసుకున్నాం. ప్రతిదీ స్క్రీన్ మీద ప్రైస్ ఉంటుంది కాబట్టి మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే మాకు ఈజీగా అయిపోతుంది. ఓకే. సో, ఎవరి చాయిస్ అండి. మీకు ఎలా కావాలనుకుంటే మీరు అలా యూజ్ చేసుకోవచ్చు. అలాగే కమ్యూనిటీ ట్యాబ్‌ని కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. మంచి సీజెడ్ సెట్స్ ఏవైనా ప్రీమియం క్వాలిటీ ఉంటాయి కదా! నేను వీడియోలో చేయలేకపోయినవి అక్కడ పెడతాను. వీడియో చేయడానికి టైం సరిపోవట్లేదు కాబట్టి, అక్కడ కూడా అప్పుడప్పుడు కొన్ని ఫోటోస్ పెడుతుంటాను. మీరు అక్కడి నుంచి కూడా బుక్ చేసుకోవచ్చు. రీసెంట్‌గా పెట్టడం మొదలుపెట్టిన తర్వాత చాలామంది అక్కడి నుంచి కూడా బుక్ చేసుకుంటున్నారండి. షార్ట్స్ కూడా ఫాలో అప్ అవుతున్నారు. నేను చెప్పాను కదండీ లాస్ట్ మంత్ అన్నీ డిలీట్ చేయడం వల్ల మీకు అవి కనిపించట్లేదు కానీ, అవి కూడా నేను షార్ట్స్ కూడా ఇక రెగ్యులర్‌గా వస్తూనే ఉంటాయండి. కొంచెం మీరు మనల్ని కనెక్ట్ చేసుకుంటూ ఉండండి. అండ్ ఎవరైతే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో మీరు నోటిఫికేషన్‌ని క్లిక్ చేసుకోండి. అప్పుడే మీకు వీడియో చేయగానే నోటిఫికేషన్ వస్తుంది. ఇది చాలా బావుందండి. నక్షి ఫినిషింగ్ లాంగ్ వచ్చేసి నాకైతే చాలా నచ్చింది. అండ్ ఈ వడ్డానాలు మీ అందరికీ తెలిసినవే అండి. అడల్ట్ వడ్డానం మీకు స్టార్టింగ్ 32 సైజ్ నుంచి 38, 40 వరకు వస్తాయి. జంబో సైజ్ అయితే నాట్ అవైలబుల్. అండ్ కిడ్స్ అయితే కొంచెం లూజ్ అవుతుందండి. కిడ్స్‌వి కూడా ఏజ్ ప్రకారం తీసుకోవద్దు. రేర్‌గా వస్తాయండి. ఒక షార్ట్ అయితే ఆల్రెడీ చేసున్నాను కిడ్స్‌వి. ఇక నుంచి ఇప్పుడు బ్యాంగిల్స్ కూడా ఇంకోటి షార్ట్ చేసి పెడతాను సెపరేట్‌గా. సో, ఎప్పుడైనా మీరు చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇవి క్లాత్ హిప్ బెల్ట్స్ అండి. మీ అందరికి తెలిసిందే. ప్రైస్ తగ్గ రేంజ్‌లోనే ఉంటాయి ఇవి. అంతకంటే తక్కువకేమి రావు. ఓకేనా? బుకింగ్ ప్రాసెస్ తెలుసు కదండీ. స్క్రీన్ షాట్ తీసుకోవాలి. స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్‌కి మెసేజ్ చేయాలండి. కాల్స్ ఆర్ నాట్ అలౌడ్. ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఉంటుంది ప్లీజ్. వాట్సాప్‌లోకి రాగానే చాలామంది వెంటనే కాల్ చేస్తున్నారు. ప్లీజ్ అండి దయచేసి కాల్ చేయకండి. మేము ఎప్పుడూ ఆన్‌లైన్‌లోనే కంటిన్యూగా ఉంటాము. ఆన్‌లైన్‌లో ఎప్పుడు ఉండను అంటే నేను పర్సనల్ పని మీద బయటికెళ్ళినప్పుడు లేదా ఇంకేదైనా బిజీలో ఉన్నప్పుడే ఆన్‌లైన్‌లోకి రామనమాట. అండ్ నైట్ టైమ్‌లో కూడా ఆన్‌లైన్‌లోకి ఎక్కువగా రామండి. ఓన్లీ డే టైమ్‌లో ఎక్కువసేపు ఉంటాము. సో, మీకు ఎవరికైనా లేట్ నైట్ మెసేజ్ చేస్తే వాళ్ళైతే కొంచెం వెయిట్ చేయండి. మార్నింగ్ మళ్ళీ మీకు ఖచ్చితంగా ఐటెమ్ కావాలి అనుకున్న వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి మెసేజ్ చేయండి. ఎందుకంటే టైమ్ పాస్ ఎంక్వైరీస్ చాలా ఎక్కువ అవుతున్నాయండి. సో, అందులో ఎవరు గట్టిగా కొనేవాళ్ళు, ఎవరు టైమ్ పాస్ చేసేవాళ్ళు తెలియట్లేదు. రీసెంట్లీ లాస్ట్ 10 డేస్ అయితే ఎంతమంది అవైలబిలిటీస్ అడిగారో అందులో సగం మంది పర్చేస్ చేయలేదండి. సో, దానివల్ల మాకు టైం వేస్ట్ వాళ్ళందరికీ చెక్ చేసుకోవడం వల్ల. దీనివల్ల సిన్సియర్‌గా బై చేసే వాళ్ళకి మేము రిప్లై ఇవ్వలేకపోతున్నాం. దాంతో వాళ్ళు పాపం మిస్ అయిపోతున్నారు. లేదా వాళ్ళ దగ్గరికొచ్చేసరికి స్టాక్ అయిపోవడం ఏదో ఒకటి జరుగుతుంది. సో, దయచేసి టైమ్ పాస్ ఎంక్వైరీస్ అయితే ప్లీజ్ ఆపేయండి. అండ్ కొంతమంది అనొచ్చు మేమేం టైమ్ పాస్ చెయ్యము. మాకు కొనాలనే ఉంటుంది కదా అంటారు. సో, మీ ప్రాబ్లమ్స్ మీకుంటాయండి. నేను కాదని చెప్పను. మీరు కూడా బిజీగా ఉంటారు. నేను కాదని చెప్పను. బట్ అలా అనుకుంటే నాకు సెట్ అవ్వదు కదా! అందుకోసం అర్థం చేసుకోండి. ఓకే. మీరేం చేయక్కర్లేదండి. ఫస్ట్ మనీ చూసుకోండి. మీ అకౌంట్‌లో మనీ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. నెక్స్ట్ తర్వాత మీరు ఇప్పుడు రెడీగా ఉన్నారా లేదా పర్చేస్ చేయడానికి? ఇప్పుడు నేను అది ఉంది అంటే వెంటనే పేమెంట్ చేయగలరా లేదా చూసుకోండి. లేదా ఒక 2 డేస్ ఆగి పర్చేస్ చేయాలనుకుంటున్నారనుకోండి. అప్పుడే నన్ను అవైలబిలిటీ అడగండి. మీరు ఎప్పుడు కొనడానికి రెడీగా ఉంటారో అప్పుడే అవైలబిలిటీ అడగండి. చెప్పిన వెంటనే పేమెంట్ చేయడానికి ట్రై చేశారంటే దీనివల్ల ఏంటంటే మిగతా వాళ్ళకి మీరు టైం ఇచ్చిన వాళ్ళవుతారు. సో, అంతేనండి. మిమ్మల్ని నేనేం తప్పు పట్టట్లేదు. జస్ట్ నా ప్రాబ్లమ్ చెప్తున్నా అనమాట. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే గనుక కింద కామెంట్స్‌లో మెసేజ్ చేయండి. అండ్ నేను ఎవరిని తక్కువగా చూడట్లేదండి. అందరూ ఒకటే మనకి. ఒకటి తీసుకునే వాళ్ళైనా ఒకటే, 10 ఐటెమ్స్ తీసుకునే వాళ్ళైనా ఒకటే. మనం ఇచ్చేది మంచి ప్రైస్ కాబట్టి కంపల్సరీ అందరికీ నచ్చుతుంది ప్రైజెస్ అనేవి. ఓకేనా? సో, చాలామంది ఆహ్, కొంతమంది ఏం చేస్తారంటే ఈరోజు అవైలబిలిటీ అడిగి 2 డేస్ తర్వాత మళ్ళీ అడుగుతున్నారండి. ఇన్ని సార్లు అవైలబిలిటీ చెక్ చేయడం నాకు చాలా ప్రాబ్లమ్ అయిపోతుందనమాట. అండ్ అన్ని సార్లు చెక్ చేసిన తర్వాత మళ్ళీ తీసుకుంటారా అంటే ఓకే. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏవో వాళ్ళకుంటాయి. వాళ్ళు తీసుకోవట్లేదండి. సో, అందుకోసమే అలాంటి వాళ్ళకైతే నేను మళ్ళీ అవైలబిలిటీస్ చెక్ చేయట్లేదండి. ముందు పేమెంట్ చేసిన తర్వాతే స్టాక్ ఉంటే ఓకే. ఆర్డర్ కన్ఫర్మ్ చేస్తాను. లేదు అంటే రీఫండ్ ఇస్తానండి. అది కేవలం నేను వితౌట్ చెకింగ్ ఆర్డర్ తీసుకునే వాళ్ళకి మాత్రమే. అలా కాకుండా నేను అవైలబిలిటీ చెప్పిన తర్వాత 2 డేస్ తర్వాత మీరు పేమెంట్ చేశారు. నన్ను అడగకుండా పేమెంట్ చేశారనుకోండి. వాళ్ళకైతే రీఫండ్ ఇవ్వడం ఉండదండి. మీరు నెక్స్ట్ ఆర్డర్‌లో మీ అమౌంట్‌ని డిడక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో, వెరీ క్లియర్ అండి. మా మిస్టేక్ వల్ల అంటే నేను స్టాక్ చెక్ చేయకపోవడం వల్ల కావచ్చు, లేదా ఇంకేదైనా ఇష్యూ వల్ల గనక మీ ఆర్డర్ గనక క్యాన్సిల్ అయినట్లయితే మీకు నేను రీఫండ్ చేస్తాను. అలా కాకుండా మీరు నన్ను అడగకుండా పేమెంట్ చేయడం వల్ల కావచ్చు, ఇంకేదైనా రీజన్ వల్ల గనక ఆర్డర్ క్యాన్సిల్ అయితే మీ అమౌంట్‌ని మీరు నెక్స్ట్ ఆర్డర్‌లో కట్ చేసుకుంటారు. ఓకేనా? సో, మనీ ఎక్కడికి వెళ్ళవండి. నెక్స్ట్ ఆర్డర్‌లో కట్ చేసుకోమంటాను. ఒక 10 డేస్, 15 డేస్ అయినా మీకు ఇంకేవి నచ్చలేదు, ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉంది అంటే ఈలోగా నేను మీకు నాకు కొంచెం టైం ఇచ్చారంటే రీఫండ్ చేస్తాను. ఎందుకంటే డైలీ ఎక్కువ ఆర్డర్స్‌కి పేమెంట్ చేయడానికి ఉండదండి. ఆర్డర్స్‌కని కాదు. ఎక్కువ ట్రాన్సాక్షన్స్ అవ్వనమాట. రోజుకొక 10 ట్రాన్సాక్షన్స్ అనేవి ఉంటాయి. అంతకంటే ఎక్కువ మందికి మనం పంపించలేం. మీరైనా సరే 10 మంది కంటే ఎక్కువ మందికి ఫోన్‌పే చేయలేరు. అది రూల్ అండి. సో, అందుకోసమే చెప్తున్నాను. మేము మరి చాలామంది ఉంటారు కదండీ! మేము బయట షాపింగ్ చేసేవాళ్ళు కావచ్చు. ఇంకా చాలా ట్రాన్సాక్షన్స్ మాకు ఫోన్‌పే ద్వారా అవుతుంటాయి కాబట్టి రీఫండ్స్ ఇవ్వలేము అని చెప్తున్నాను. అండ్ మా మిస్టేక్ వల్ల గనక క్యాన్సిల్ అయిన ఆర్డర్‌కి ఖచ్చితంగా నేను రీఫండ్ చేస్తాను. కొంచెం టైం అయితే ఇవ్వండి. ట్రాన్సాక్షన్స్ తగ్గించుకొని నేను చూసి ఇస్తాననమాట. ఓకేనా అండి? సో, పేమెంట్స్ విషయంలో కూడా చాలా క్లియర్‌గా చెప్పేసాను.
ఇకపోతే పార్సల్ ఓపెనింగ్ వీడియో అండి. పార్సల్ ఓపెనింగ్ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. మీరు మధ్యలో కట్టు పాజు లేకుండా ఇస్తేనే అది వ్యాలిడ్ అవుతుంది. అప్పుడే మీకు డ్యామేజ్ వచ్చినా వేరే ఐటమ్ వచ్చినా ఎక్స్చేంజ్ అనేది ఉంటుంది. అండ్ దానికి కొంత టైం అయితే పడుతుందండి. ఇమ్మీడియట్గా రెస్పాన్స్ కోసం అడగద్దు. సో కొంచెం టైం ఇచ్చారంటే అవన్నీ క్లియర్ చేసుకొని ఒక్కొక్కసారి 2-3 డేస్ టైం కూడా పడుతుంది. ఈలోగా మేము అవన్నీ చూసి క్లియర్ చేసి మీకు ఆర్డర్ అయితే క్లియర్ చేస్తామండి. ఇష్యూస్ ఉన్నవైతే కొంచెం టైం పడుతుంది కానీ ఖచ్చితంగా సాల్వ్ అవుట్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. కీప్ సపోర్టింగ్ మీ.